కత్తి పెట్టి మరకంటిచ్చే పరిస్థితికి వచ్చారు. మరక అంటల. కానీ ఎంత దుర్మార్గులో మీరు గుర్తుపెట్టుకోవాలి. గొడ్డలి పార్టీకి అధికారం పోయింది, ప్రతిపక్ష పార్టీ హోదా పోయింది, కానీ అహంకారం మాత్రం అలాగే ఉంది. రాజకీయాల్లో విలువలు ఉండాలి, విలువలు లేని పార్టీ అది. సాధారణంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అనుబంధ సమస్యలు ఉంటాయి, మనకు ఉన్నాయి. రైతు, యువత, మహిళ, దివ్యాంగులు, కార్మికులు, ఇలాంటి 18 విభాగాలు మనకున్నాయి. కానీ గొడ్డలి పార్టీకి విభాగాలు ఏంటో తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలియకపోతే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. గంజాయి బ్యాచ్ ఒక విభాగం, బ్లేడ్ బ్యాచ్ మరో విభాగం, సోషల్ మీడియా సైకోలు ఇంకొక విభాగం, ఫేక్ ప్రచారానికి పేటీఎం బ్యాచ్ ఇంకొక విభాగం, హత్య రాజకీయాలకు కిరాయి అంతక బ్యాచ్ ఇంకొక విభాగం, హిందూ దేవాలయాలపైన, హిందూ ధర్మం పైన దాడి చేసేదానికి ఒక విభాగం. నేను ఒకటే చెప్తున్నా, దేవాలయాలపైన దాడి చేసిన, అప్రతిష్ట పాలు చేయాలనుకున్నా ఎవడిని వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన కల్తీ లిక్కర్ మాఫియా ఇంకొక విభాగం. సిగ్గు కూడా లేదు, పేదవాళ్ళ ఆరోగ్యం కూడా లెక్కలేని పార్టీ. ఇలాంటి 7 విభాగాలు పెట్టుకున్న పార్టీ ఈ వైఎస్ఆర్ గొడ్డలి పార్టీ. కాబట్టి మీరందరూ ఈ యొక్క గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండకపోతే కడాన మీకు కూడా గొడ్డలి వేటేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జాగ్రత్తగా ఉండాలి. 2 రోజులు ఒక మంచి చర్చ, ఒక మంచి సంకల్పానికి మహానాడు వేదిక అయింది. అనేక అసాధ్యాలను సుసాధ్యం చేయడం కోసం మనం చర్చించుకున్నాం. అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఎన్డీఏ ఏం పని చేస్తున్నామో మనం అందరం అర్థం చేసుకోగలిగాం. ఈ అవగాహన ఇక్కడితో మిగలడానికి వీలు లేదు. ఈ విషయంలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పార్టీలో ఒక సమర్థవంతమైన ఆర్గనైజేషన్ ఉంది, కేఎస్ఎస్. 60 ఓట్లకు ఒకరు, బూత్ కమిటీ, ప్రతి ఒక్క బూత్కి, పంచాయతీ కమిటీ, యూనిట్ 5 బూతులకి, క్లస్టర్. ఈరోజు నేను చూశాను, చాలామంది అన్నారు ఈ క్లస్టర్లు చేయలేరు, ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జి కానీ ఉండాలా, లేకుంటే మీటింగ్లే పెట్టలేరంటే, కాదు, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సహకరించండి. మా క్లస్టర్లకి ఎక్కడా లేని శక్తి ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మీరు సహకరిస్తే వాళ్ళు వండర్స్ చేస్తారని చెప్పాను. 4 రోజులు మీరు చూశారు. 1870 అనేది క్లస్టర్లో ఈరోజు మీటింగ్లు పెట్టగలిగే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఒకప్పుడు మీ అందరికీ ఆదేశాలు ఇచ్చాం, ఇంటింటికి పొమ్మన్నాం, అపోజిషన్లో ఉంటే ప్రచారం చేయమన్నాం. సూపర్ 6 కానీ, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఇలాంటి కార్యక్రమాలు మీకు ఇచ్చాం. బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా చేస్తున్నాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకొని ఎక్కడా లేని విధంగా ఆదుకుంటున్నాం. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాంటి చేసినప్పుడు రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒకటే కోరుతున్నాం, ఇది మీ అందరి బాధ్యత. మీరు కూడా మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలతో అనుసంధానం కావాలి. నిన్న చెప్పిందే మీరు, ఓట్లు వేయించింది మీరు, మళ్ళీ రేపు ఇప్పుడు ప్రస్తుతానికి అవి లబ్ధిదారులకు ఇచ్చేది గవర్నమెంట్, మళ్ళీ రేపు ఓటు అడిగేది, ఎన్నికల్లో నిలబడేది మీరు.
ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలతో అనుసంధానం కావాలి. పదే పదే మీరు చెప్పాలి. పింఛన్ ఇచ్చినా, రేషన్ ఇచ్చినా, లేకపోతే ఒక బెనిఫిట్ ఇచ్చినా, అన్నదాత సుఖీభవ